ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మేము ఫిబ్రవరి 25వ తారీఖున నాందేడ్ నుంచి తుల్జాపూర్ బయలుదేరి వెళ్ళాము. నాందేడ్ నుంచి తుల్జాపూర్ రోడ్డు మార్గం 220 కిలోమీటర్లు ఉంది. అదే మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి షోలాపూర్ వెళ్ళి షోలాపూర్ నుంచి తుల్జాపూర్ వరకు వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి షోలాపూర్కి రైలు మార్గం 300 కిలోమీటర్లు, షోలాపూర్ నుండి తుల్జాపూర్కి 45 కిలోమీటర్లు ఉంది. రండి, తుల్జా భవానీ దేవాలయాన్ని దర్శిద్దాం. ప్రతి దేవాలయానికి వెళ్ళే మార్గంలో రెండు వైపులా మనకి షాపులు కనపడుతూ ఉంటాయి. ఇది శివాజీ మహారాజ్ విగ్రహం. మనం ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఎదురుగుండా కోటగుమ్మం కనిపిస్తుంది. ఈ కోటగుమ్మమే దేవాలయం యొక్క ప్రాంగణం. ఈ దేవాలయం అంతా కూడా కోటలో ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. చూడండి ఎంత పెద్ద కోటగుమ్మం. ఇది శివాజీ మహారాజు తండ్రి అయినటువంటి షాజీ మహారాజు యొక్క ప్రవేశ ద్వారం. ఈ ఆలయంలోకి వెళ్తుంటే మనకి కోటలోకి వెళ్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఇట్లాగా ఈ మెట్ల మార్గం ద్వారా చాలా కిందకి దిగితే మనకి ఆలయం కనిపిస్తుంది. మనకి లోపలికి వెళ్తుంటే ఈ కుడి ప్రక్కన కనిపిస్తున్నదే భక్తుల యొక్క క్యూ లైన్. ఇక్కడి నుంచి లోపలికి ఎంత పెద్ద లైనో కదా. నవరాత్రి సమయంలో లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. ఇది సిద్ధి వినాయకుని మందిరం. ఈ ప్రక్కగా ఉన్నదే సర్దార్ నింబాల్కర్ ప్రవేశ ద్వార్. అంటే నింబాల్కర్ వంశానికి చెందిన సర్దార్లు మరాఠా కాలంలో ప్రభావశీలుగా ఉండేవారు. వారి సేవలను గుర్తిస్తూ ఈ ద్వారానికి వారి పేరు పెట్టారు. ఈ కనపడుతున్నదే అమ్మవారి ఆలయం. తుల్జాపూర్ భవానీ మహారాష్ట్రలోని అత్యంత పవిత్రమైనటువంటి శక్తిపీఠాల్లో ఒకటి. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ముఖ్యమైనది. తుల్జాపూర్ భవానీ అమ్మవారు మహారాష్ట్రలో అష్టభుజాదేవిగా ప్రసిద్ధి చెందారు. ఆమె ముఖంలో కరుణ, శౌర్యం రెండూ కూడా ప్రతిఫలిస్తాయి. అందుకే ఆమెను ఈ పేరుతో స్మరిస్తారు. ఇక్కడ భక్తులందరూ అమ్మవారికి అఖండ జ్యోతిలో నూనె పోసి దీపారాధన చేస్తారు. నా శ్రీమతి కూడా ఒత్తులు వెలిగించి అమ్మవారికి దీపారాధన చేసింది. ఆ తరువాత మేము అమ్మవారిని దర్శించుకున్నాం. మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ భవానీ అమ్మవారు స్వయంభూ. అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాల్లో ఒకటిగా తుల్జాపూర్ భావిస్తారు. అందువల్ల ఈ స్థలం అత్యంత పవిత్రంగా పరిగణించబడుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజు ఈ అమ్మవారిని తన కుటుంబ దైవంగా భావించేవారు. అమ్మవారి ఆశీర్వాదంతోనే ఆయన విజయాలు సాధించారని విశ్వాసం ఉంది. అమ్మవారు శివాజీకి భవానీ ఖడ్గం ఇచ్చినట్లు పురాణ కథనం. ఈ ఆలయ ప్రాంగణంలో అనేకమైనటువంటి ఉపాలయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మేము దర్శించుకున్నాం. ఈవిడ యమాయీదేవి.
తుల్జాభవాని యొక్క చెల్లెలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరం. అలాగే శ్రీ మల్హరి మార్తాండ మందిరం, వీటిని కూడా మేము దర్శించాం. ఇది గర్భగుడిలోకి భక్తులు వెళ్ళేటువంటి మార్గం. శ్రీ గురుదేవదత్త మందిరం. చూసారుగా, భక్తులు క్యూ లైన్లో గర్భగుడిలోకి వెళ్తున్నారు. ఇక్కడ అమ్మవారికి భక్తులు సమర్పించినటువంటి చీరల్ని అమ్ముతుంటారు. ఇదండి తుల్జాభవాని ఆలయ విశిష్టత. మీరు కూడా ఒకసారి సందర్శించండి. సర్వే జనా సుఖినో భవంతు. జై భవానీ.